ఎన్ని నెగిటివ్ ట్రెండ్స్ వేసుకున్నా ఎన్ని నెగిటివ్ టాక్స్ చేసుకున్నా ఎవరికి ఏం ఫరక్ పడదు, మాకేం ఫరక్ పడదు. కొట్టి పడేస్తాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈజీగా 500 కోట్లు దాటుతుంది సినిమా, డౌటే లేదు. పాన్ ఇండియా అంటారు కానీ పాన్ ఇండియాని మించిపోయే సినిమా లెక్క ఉంది ఇది. అన్న గుంటూరు కారం ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది అన్న. మాస్కి మాస్, క్లాస్కి క్లాస్, చాలా బాగా వచ్చింది సినిమా, అద్భుతంగా వచ్చింది. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా బాగా తీశారు, తమన్ గారు మంచిగా సంగీతం ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. అసలు మొత్తం అసలు మైండ్ బ్లోయింగ్. అసలు సినిమా డైరెక్షన్ కానీ మంచిగా చాలా బాగా వచ్చింది. మనకు అతడు కలేజా తర్వాత గుంటూరు కారం చాలా బాగా వచ్చింది. ఈ సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టినాం, మంచిగా వచ్చింది. 200-300 కోట్ల కలెక్షన్ చేస్తుంది సినిమా. ఈజీగా 500 కోట్లు దాటుతుంది సినిమా, డౌటే లేదు. పాన్ ఇండియా అంటారు కానీ పాన్ ఇండియాని మించిపోయే సినిమా లెక్క ఉంది ఇది గుంటూరు కారం. సుదర్శన్ థియేటర్ అంటే చాలా ఇష్టం, ఇందాక వచ్చి వెళ్ళారు కదా, చూసారా? సందడి ఎలా ఉంది? సందడి మామూలుగా లేదు. బాబు మార్చ్ తర్వాత మళ్ళీ రావడం జరిగింది. ఫ్యాన్స్ హడావిడి బాగా ఎక్కువైంది కాబట్టి బాబు వస్తలేడు, లేకపోతే ప్రతి సినిమాకి వచ్చేవాడు. ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్లా దినదినం పెరుగుతూ పోతుంది కాబట్టి జర బాబు తట్టుకోలేకపోతుండు ఫ్యాన్స్ విషయంలో. అందుకు లేకపోతే ప్రతి సినిమాకి వచ్చేవాడు బాబు, అందుకు కొంచెం దూరంగా ఉంటుండు బాబు ఫ్యాన్స్. ఈసారి సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? మామూలుగా లేవన్నా, గట్టిగా ఉన్నాయి. సెలబ్రేషన్ మామూలుగా లేదు. ఆల్రెడీ మాకు సంక్రాంతి 3 రోజుల ముందే వచ్చేసింది గుంటూరు కారంతో, గట్టిగా ఇచ్చి పడేసినాం. బాగాలేదనే వాళ్ళకి ఏం చెప్తారు? బాగాలేదు వాళ్ళకనికన్నా ఒకసారి వచ్చి సినిమా చూడాలి. ఒకసారి వచ్చి సినిమా చూసినాక తర్వాత చెప్పాలి బాగుందా బాగాలేదా అని. నెగిటివ్ కామెంట్స్ చేస్తారు కదా, ఇక నెగిటివ్ కామెంట్ చేసినా కానీ అన్న ఇక ప్రతి ఒక్కరికి ఇగో అన్న ఎట్లా ఒకరు మంచి చెప్తారు, ఒకటి చెడు, అందరూ ఒక లెక్క ఉంటారు కదన్న. ఒకరికి నచ్చదు, ఒకరికి నచ్చది. ఎంత నచ్చినా బాబు బాబే, జై బాబు, జై జై బాబు. 3.5 ఇస్తాం అన్న. ఎలా ఉందన్న మీకు? ఎలా అనిపించింది? బాగుందన్నా. ముంగట్రా వస్తా మాట్లాడుతుంది. గుంటూరు కారం ఘాట్ ఏంటో చూపించినాడు అన్న. సంక్రాంతికి మన ఆల్రెడీ త్రివిక్రమ్ మేము బిఫోర్ సినిమాస్ చూసే ఉంటారు, మేము కూడా చూసినాం కాబట్టి. అతడు కలేజా ఇవన్నీ చూసినాం కాబట్టి దీనికి సూపర్, చాలా బాగుంది. సంక్రాంతి విన్నరా? డెఫినెట్లీ బాబే విన్నర్, డెఫినెట్లీ, అందులో నో డౌట్, కన్ఫర్మ్ బాబే విన్నర్. ఇంకొకటి అన్న, నాకైతే సినిమా పిచ్చిగా నచ్చేసింది అన్న. మెయిన్ చెప్పాలంటే సెకండ్ హాఫ్లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు, మామూలుగా ఇలా. మేము తమన్ని ఫస్ట్ తక్కువ అంచనా వేసాం, ఎందుకంటే 2-3 సినిమాలు చూసి. ఇప్పుడు ఏమైందంటే పర్ఫెక్ట్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. అండ్ ఎక్కువ నేను బాబు దగ్గర నుంచి సినిమా సితారా కళ్ళలో అయితే ఆనందం ఆగట్లేదు. గౌతమ్ కూడా అంతే, గౌతమ్ అయితే అరుస్తుండే పెద్దగా బాబుని చూసి. ఇంకా సితారా కళ్ళలో అయితే వెలుగు మొత్తం వాళ్ళ డాడీని బిగ్ స్క్రీన్లో చూసి. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. పొద్దున నెగిటివ్ టాక్ చాలా వచ్చింది, బాగాలేదు అని. ఒకసారి సినిమా చూడండి. సర్కారు పాట ఉంది, ఫస్ట్ నెగిటివ్తో స్టార్ట్ అయింది, లాస్ట్కి హిట్ అయింది. బాబు నెగిటివ్ టాక్ వచ్చి అదేం కొత్త కాదండి, పోకిరి నుంచి వస్తూనే ఉంది. అది కొత్త ఏం కాదు. ఎన్ని నెగిటివ్ ట్రెండ్స్ వేసుకున్నా ఎన్ని నెగిటివ్ టాక్స్ చేసుకున్నా ఎవరికి ఏం ఫరక్ పడదు, మాకేం ఫరక్ పడదు. కొట్టి పడేస్తాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. కుర్చీని ప్రజెంట్ ముఖ్యంగా మేము చెప్పాలంటే సినిమా బాబు డ్యాన్స్. మా అభిమానుల కోసము మా మహేష్ అన్న ఎంత కష్టపడుతుండో మాకు ఈ సినిమా డ్యాన్స్ ప్రకారం మాకు తెలిసిపోయింది అన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు అమ్మ నాన్న అంతా మీరే అని చెప్పాడు కదా, మీ ఆకలి తీర్చాడు? ఆకలి కాదన్న, మొత్తం దాహం అన్నీ ఎంత కావాలో అంత తీర్చాడన్న. ఒకటి ఏంటంటే ఒక ఘట్టమనేని అభిమానులకే సాధ్యము. ఒకటి ఘట్టమనేనికే ఒకటి ఏంటంటేనా, బాబు 100 కోట్లు 200 కోట్లు కొట్టి జోబులో పెట్టుకోయే రకం కాదు బాబు. 1000 గుండెలు కాపాడే దేవుడు బాబు, అర్థమైందా? ఏదో సినిమాలు చేశామా, డబ్బులు జోబులో పెట్టుకోవాలని వెళ్ళామా కాదు. ఎంతోమంది చిన్నపిల్లలకు ఒక ఆదర్శనంగా నిలిచి అందరికీ హార్ట్ ఆపరేషన్లు, ఊర్లను దత్తకు తీసుకోవడము, ఆ బాబుకు ఉన్నదే మంచి పేరు. ఆ కృష్ణ గారిని గొప్పతనం నుండి బాబుకు ఆ గొప్పతనం వచ్చింది. ఇక ఘట్టమనే ఫ్యామిలీ అంటేనే ఒక గొప్పతనం, ఆ గొప్ప పేరు, ఆ మంచి పేరు. బాబు ఎలా ఉంటాడో బాబు ఫ్యాన్స్ గినంగా అలా ఉంటారు. జై బాబు, జై జై బాబు. మరి మీ బాబుకి ఇవాళ ఎన్ని కొబ్బరికాయలు పగిలాయి? ఇలా 100 నుండి 200 కొబ్బరికాయలు పలిగాయండి. ఎందుకు పలిగా? డిస్టి మొత్తం పోయింది, మొత్తం గుమ్మడికాయలు కొట్టినాం, డిస్ట్ అంతా పోయింది. అసలు చాలా బాగా చేశాము, చాలా బాగా.